వీళ్ళ ఎజెండా. ఎస్ చరణ్ గారు, ఏంటి ప్రధాన ప్రతిపక్షానికి ప్రశ్నించేటువంటి గొంతుకని నొక్కేయడం కారణం ఏంటి? అంటే ఎవరు లేచి మూసి అన్నా కూడా మైక్ మూసేస్తున్నారు అనేది. అంటే ప్రతిపక్షాలు రావాలి, సభకు రావాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, మా పరిపాలన బాగుండాలని చెప్పాలని చెప్తా ఉంటారు కదా. మరి ఎందుకు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు? పైగా అసలు డిపిఆర్ అనేది లేకుండా పెద్ద ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లతో చేస్తున్నాం అనేది. మేడం ఇక్కడ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిండు. మూసీ సంబంధించి ఖర్చు ఎంతో చాలా స్పష్టంగా చెప్పిండు. 5,000 కోట్ల రూపాయలని, 1,50,000 కోట్లు అనేది హెచ్ఎండి లిమిట్స్లో కావచ్చు హైదరాబాద్ ఖర్చు పెడతాం 5 సంవత్సరాలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని ఓవరాల్కి మొత్తం 5 సంవత్సరాల్లో పెడతాం అని చెప్పేసి హైదరాబాద్ ప్రపంచంలో మేటి నగరంగా నిలిచడం కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిండు. అదే కాకుండా మూసీ సంబంధించి ఏం చేయబోతు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మూసీ సంబంధించి డిపిఆర్లు అనేది అది సెకండరీ పార్ట్. ఫస్ట్ మూసీ మేడం డిపిఆర్ సంబంధించి ఆల్రెడీ మూసీ అనేది ఉన్నది. మూసీ పక్కన బఫర్ జోన్లు కావచ్చు, ఆ గర్భంలో ఎవరు ఇల్లు నిర్మిస్తాను వీల్లేదు మేడం. ఎక్కడైనా బఫర్ అనేది ఉంటుంది. ఆ బఫర్లో ఇల్లు ఏదైతున్నాయో గర్భంలో కావచ్చు బఫర్లో ఉన్న ఇళ్ళని మాత్రం తొలగించరు. ఇప్పుడు డిపిఆర్ అదనంగా వచ్చేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 200 ఎకరాలకు సంబంధించి రక్షణ శాఖ భూములు ఉన్నాయి. గాంధీ సరోవర్ ఎక్కడైతే నిర్మిస్తామని చెప్పినామో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే 100 ఎకరాలు ఇస్తానికి రక్షణ శాఖ మంత్రి అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు ఒప్పుకున్నారని, తర్వాత మళ్ళీ ఇంకో 100 ఎకరాలు ఇస్తామని చెప్తే వారు కూడా ఒప్పుకున్నారు. ఆల్రెడీ కేంద్రం నుంచి టీంలు వచ్చినాయి, సర్వే చేసుకుని చెప్పి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే కాకుండా మంచిర్యాలలో చాలా పురాతన కాలం నాటి 800 సంవత్సరాల శివాలయం ఉంది. అక్కడ శివాలయం కూడా మూసి మీద నిర్మించబోతా ఉన్నాం. ఒక మసీదుని, ఒక చర్చిని, ఒక ఏదైతే సిక్కు మతస్థులకు సంబంధించి ఒక ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మిస్తున్నాయి. చాలా స్పష్టంగా టెంటేటివ్గా మాత్రమే ఇట్లా ప్లానింగ్ ఉన్నది. తర్వాత మొత్తం పూర్తిస్థాయి డిపిఆర్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టి మేము మాట్లాడాం. మీరు ఇంత చెప్తున్నారు కదా, కాళేశ్వరం సంబంధించి మీరు ప్రాణహిత చేవేళ్ల పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ని అప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రాజెక్టు 35,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్ల రూపాయలు అయితే పూర్తయింది. మీరు దాని పేరుని కాళేశ్వరంగా నామకరణం చేసుకొని మేడిగడ్డ సునీత అన్నారం అని చెప్పేసి ఏదైతే పాతగా ఎక్కడైతే కట్టాలని చెప్పేసి ఉందో అక్కడ కట్టకుండా మీరు మార్చినప్పుడు ఏమైనా క్యాబినెట్లో పెట్టిరా, అసెంబ్లీలో పెట్టిరా? పెట్టలే కదా. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి సంబంధించి జూరాల కాడ తీసుకోవాలి. 2013లో ఆనాడు సమైక్య రాష్ట్రంలోనే ఆల్రెడీ పర్మిషన్ వచ్చినాయి. దాన్ని మీ శ్రీశైలం సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి మీరు దాదాపు 56,000 కోట్లని మీరే అంచనా వేసుకున్నారు. అప్పటికే దాన్ని తక్కువ ధరతో పూర్తి కావాల్సింది. దానిలోనే మీరు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మేము వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇప్పుడు అది 88,000 కోట్ల రూపాయలు అయితే క్యాబినెట్లో పెట్టిరా లేకపోతే అసెంబ్లీ మీరు ఏమైనా తీర్మానం చేసి చెప్పండి. మేము చాలా పారదర్శకంగా ప్రభుత్వము అసెంబ్లీలో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు, తర్వాత మహేశ్వరి గారు కూడా మాట్లాడారు. మీరేందంటే దీన్ని రాద్ధాంతం ఎట్టి పరిస్థితిలో మూసి పునరుజ్జింపజేసినట్లయితే ఇది దాదాపు 200 కిలోమీటర్ పైకి ఉంది. ఎందుకంటే ఇది నల్గొండ అదేవిధంగా వికారాబాద్ అనంతగిరిలో ప్రారంభమై నల్గొండ రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, తర్వాత అక్కడ ఎండ్ అయితే ఇక్కడ రాశి ఫ్యాక్టరీ కృష్ణా జిల్లా సమీపంలో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు 55 కిలోమీటర్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి 26 కిలోమీటర్ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ 26. ఇంకోటి కృష్ణా గోదావరి ఆ రెండు మొత్తం 4 నదులు అనుసంధానం చేసి చాలా స్పష్టంగా ప్రకటించారు. అక్కడ ఎడ్యుకేషన్ హబ్ కూడా రాబోతుందని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే కాకుండా రీజన్స్ 5 రీజన్లుగా ఏర్పాటు చేస్తున్నామని, అదే కాకుండా ఏదైతే గట్కేసల్లో ఎక్కితే ఇక్కడికి వస్తాక 55 కిలోమీటర్ అవుతుంది. ఎందుకంటే గచ్చిబౌలి గండిపేట వరకు తక్కువ, అంటే ఇంకొక 40 కిలోమీటర్ కూడా డిస్టెన్స్ కూడా తగ్గుతుందని చెప్పి చాలా స్పష్టంగా, అంటే ఇవన్నీ కూడా ప్రాథమిక దశలో ఉన్నాయి. అదే కాకుండా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి డిపిఆర్ రావాలంటే మార్చి అయితని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. 5,000 కోట్ల రూపాయలు పూర్తి చేస్తాం అనేది ఒక 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు కదా మేడం. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. మాకు ఒక విజన్తో మేము ముందుకు పోతాము. ఎందుకంటే జీడిపి అనేది పట్టణాల ద్వారా 63% ఆదాయం వస్తుంది. ఇప్పుడు అది 35% మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు. అదే కాక మహాత్మా గాంధీ మాట్లాడింది, ఒకనాడు ఇండియా లీవ్స్ ఇన్ విలేజెస్, రైట్ నో ఇండియా లీవ్స్ ఇన్ సిటీస్ అని చెప్పేసి మొత్తం అర్బనైజేషన్ అవుతా ఉంది. 2030 నాటికి 73% జీడిపి పట్టణాల ద్వారా వస్తూ ఉంది. కాబట్టి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంపొందించుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా అడుగులు పడుతూ ఉంది. దానిలో కాకుండా న్యాచురల్ డ్రైనేజెస్ కావచ్చు, న్యాచురల్ అదేవిధంగా సింక్స్ కావచ్చు, సహజ వాటర్ ప్లాంట్స్ కావచ్చు, మొదలైన సమస్యలు హైదరాబాద్ రాకుండా ఉండడం కోసం హైడ్రాని ఏర్పాటు చేసినాం. అదే కాకుండా నీరు పళ్ళ మెరుగు, అదే కాకుండా నీరును అడ్డుకుంటున్నారు. దీనివల్ల పేదవారు దెబ్బతింటున్నారు తప్ప ఉన్నవారికి ఇబ్బంది ఏం లేదు ఎక్కడ కూడా. ఇట్లాంటి పరిస్థితి ఉండదని చెప్పేసి మేము అర్బన్ ఫారెస్ట్ కావచ్చు, హైడ్రా కావచ్చు, అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండనట్లయితే ఆ నగరం సుభిక్షంగా ఉండదు. ఎందుకంటే బెంగళూరులో మీరు 3 గంటల పాటు ట్రాఫిక్లో జాములు కావడంతో అక్కడ ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన సీఈఓలంతా కూడా ఆ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తీసుకొని బయటికి పోతుంది. అట్లాంటి పరిస్థితి రావద్దంటే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. మొన్న హెచ్ఎండిఏ చేసిన సర్వేలో
మొత్తం హెచ్ఎండిఏ సర్వేలో మెట్రో కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, మొత్తం కలిసి 25% మాత్రం, 25% నుంచి 30% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది. దాన్ని ఇంకా 30% పెంచుకోవాలంటే ఖచ్చితంగా మెట్రోను 2వ ఫేజ్ కావచ్చు, 3వ ఫేజ్ అదేవిధంగా పూర్తి చేయాలని. ఫస్ట్ ఫేజ్ ఒకనాడు భారతదేశం 2వ స్థానం, ఇవాళ అది 9వ స్థానం దిగజారింది. ఎందుకు? ఆనాడు 64 కిలోమీటర్ల మెట్రో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఐలో నిర్మించిన మెట్రో కేసీఆర్ ప్రభుత్వంలో 1 కిలోమీటర్ కూడా పెరగలేదు. అదే కాకుండా ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళకి 5,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి కరోనా టైంలో అడిగితే వీళ్ళు 3,000 కోట్ల రూపాయలు చెల్లిస్తా అని చెప్పి 900 కోట్ల రూపాయలు మాత్రం చెల్లించి 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఏకంగా రోడ్డు రవాణా సంస్థ నుంచి వెళ్ళిపోయారు. వ్యాపారం నుంచి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, సుబ్రహ్మణ్యం బెదిరించారు, ఎల్ఎన్టీని బెదిరించారు అని చెప్పేసి అదే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అదే కాకుండా 45% ఏమో అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆదాయం రావాలా, 5% అదేవిధంగా ఏదైతే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ద్వారా 5%, 45% రియల్ ఎస్టేట్ ద్వారా, 50% టికెట్ల ద్వారా. 50% టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం వచ్చింది, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చింది. 40% రియల్ ఎస్టేట్ ద్వారా రావాల్సిన ఆదాయం 18 లక్షల ఎక్సెప్ట్ కన్స్ట్రక్షన్ చేయకపోవడం మూలంగా వాళ్ళకి ఆదాయం రాలేదు. కరోనా టైంలో అది నష్టం వచ్చిన మాట వాస్తవం. దీనికి ఏం చేశారు వాళ్ళు? మెట్రో 2 కావచ్చు, మెట్రో 3 నిర్మిస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఏమో ఫస్ట్ అనుమతి ఇవ్వలేదు. ఎల్ఎన్టీ సంస్థ ఏమో మీ మెట్రో వ్యాపారం చెల్లిపోయినా సార్, దయచేసి మీకు కావాలంటే ఫస్ట్ దాంట్లో ఉన్నది కూడా మీకు ఇస్తామని చెప్పారు. మనం ఆల్రెడీ 180 ఎకరాలు ఇచ్చినాం కాబట్టి 3,000 కోట్ల రూపాయలు ఈక్విటీ చెల్లిస్తే అది మనకు అయింది కాబట్టి మేము పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో లాభాలు ఆశించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అందుకే గతంలో కేసీఆర్ ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేసి మేము వచ్చిన తర్వాత 2,000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసినాం. హైదరాబాద్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంపొందించే ప్రయత్నం జరుగుతుంది. అదే కాకుండా మనం పర్టికులర్ గా మూసీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా ఇప్పుడే డిపిఆర్ లేనటువంటి దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళని పంపించేస్తున్నారు. వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? వాళ్ళని అంత అర్ధాంతరంగా వాళ్ళని వెళ్ళిపోమంటే మేడం ఇక్కడ దయచేసి ప్రైవేట్ వ్యక్తుల భూములు ఎవరిది గుంజుకోలేదు, అది ప్రభుత్వ భూమి. ఇది బఫర్ జోన్లో నిర్మాణాలు చేస్తానికి వీల్లేదు. అదే కాకుండా గర్భంలో నిర్మించుకున్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పరిహారం సంబంధించి మరి అట్లా అంటే ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ మీరు 60,000 ఫ్యాక్టరీలు తొలగించారు మేడం. ఇక్కడ గుజరాత్లో మీరు 60 సబర్మతి రివర్ ప్రక్షాళన కోసం 60,000 ఫ్యాక్టరీలు కావచ్చు, దాదాపు కొన్ని వేల బస్తీలు తొలగించారు. మరి అంటే మీరు ప్రక్షాళన చేసుకోవచ్చు, గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చు, యమునా నది ప్రక్షాళన చేస్తని చెప్పొచ్చు, మా మూసిని మాత్రం పునరుద్ధరణ చేసుకుంటే మీకు వచ్చిన నష్టమైంది. ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నదులలో మూసి నది అనేది 21 స్థానం ఉన్నది. 21 స్థానం, 1 స్థానం కాదు, 21 స్థానం ఉన్నారు. ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో పాకిస్తాన్ నెంబర్ 1 అత్యంత కలుషితమైన దేశం, 2వది బంగ్లాదేశ్, 3వది భారతదేశం. భారతదేశంలో 10 కాలుష్య నగరాల్లో హైదరాబాద్ నెంబర్ 1. కాబట్టి అట్లాంటి పరిస్థితి నుంచి మనం ఖచ్చితంగా మొత్తం భారతదేశం ప్రభుత్వం భావించి మూసిని పునరుద్ధరణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ప్రక్షాళనకి బీజేపీ వ్యతిరేకం కాదు అని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. కాకపోతే మీకు చిత్తశుద్ధి లేదు. దాన్ని కరెక్ట్ గా మీరు ఏ ప్రాసెస్ పైన, ఏ సైంటిఫిక్ రీజన్, ఏది మీరు విధానం అవలంబిస్తున్నారు? ఎవరి చిత్తశుద్ధి ఉంది కాబట్టి రక్షణ శాఖ మంత్రి గారిని ఇన్నిసార్లు, మరి ఎందుకు రక్షణ శాఖ మంత్రి గారు మాకు భూములు ఇచ్చిండు? మరి మాకు చిత్తశుద్ధి లేదు. మీదే కేంద్ర ప్రభుత్వం కదా, ఫస్ట్ వారు 40 ఎకరాలు ఇస్తాను, తర్వాత అది 100 అయింది. మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ టీం చెక్ చేసుకున్న తర్వాత 200 ఎకరాలు ఇస్తామని చెప్పి వారు ఒప్పుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టబోతా ఉన్నారు. అదే కాకుండా అక్కడ ఎడ్యుకేషన్ హబ్స్ రాబోతా ఉన్నాయి. హైదరాబాద్ రూపురేఖలు మారబోతా ఉన్నాయి. ఇంకొకటి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీ చెప్పిండు. ఏం చెప్పిండు? గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఎమ్మెల్యేలంతా మీరు ఒకసారి విదేశీ పర్యటన పోండి, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం సిద్ధంగా ఉంది. ఏమన్నా అక్కడ చూసిన తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు కావాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించుకుందామని చెప్పి ఇంత పారదర్శకంగా ప్రభుత్వం వివరిస్తుంటే మీరు తోలు తీస్తా అని చెప్పిన కేసీఆర్ గారు అసెంబ్లీకే రాలే. 7 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇప్పుడు 7 సార్లలో 3 సార్లు మేడం, అదే మేడం, ఎందుకు కాదు మేడం, 3 సార్లు అసెంబ్లీ సమావేశాన్ని కేసీఆర్ గారు వచ్చారు. మొదటిసారి గజ్వేల్ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చారు. 2వసారి గవర్నర్ ప్రసంగానికి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. 3వసారి సంతకం పెట్టి 3 నిమిషాలు ఉన్నాడు. మొత్తం కలిసి కేసీఆర్ గారు ఉన్నది 3 గంటలు మాత్రమే. 3 గంటల్లో 26 నెలల్లో వారు తీసుకున్న జీతం 1,35,00,000 రూపాయల జీతం తీసుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని మరి కూని చేసే ప్రయత్నం వారు చేస్తున్నా. ప్రతిపక్ష నాయకుడు మరి మీరెందుకు హరీష్ రావు గారికి కేటీ గారికి ఇచ్చేస్తే అయిపోదు కదా? అంటే బాధ్యత రాహిత్యంగా మీరు వ్యవహరిస్తారు. మరి లేకపోతే ప్రతిపక్ష నాయకుడు మీరు బాధ్యత లేదు, మేము మొత్తం బైకాడిసి వెళ్ళిపోయి ఎవడొద్దన్నాడు? మీరు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు గతంలో మేడం దయచేసి గతంలో వాళ్ళు ప్రతిపక్షాలను ఏ విధంగా మాట్లాడించారో తెలంగాణ సమాజాన్ని తెలుసు. అవకాశం ఇస్తున్నా కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా హరీష్ రావు గారు ఇంటరప్ట్ చేశారు. ఎందుకు?
కృష్ణా జలాలకు సంబంధించి ఫస్ట్ ఏం చేసి కృష్ణా జలాల్లో ఇక నేను తొడకలు తీస్తా తొండలు తీస్తా అని చెప్పిన కేసీఆర్ గారు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం దూకుడు ప్రవేశించి కృష్ణా నది మీద ఏదైతే ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి దాని మీద విచారణ చేస్తాను చెప్పడంతో ఎమ్మడే బనకచల్ల షిఫ్ట్ అయ్యారు. బనకచల్ల నల్ల సాగర్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు కృష్ణా జలాల గురించి హరీష్ రావు కూడా మాట్లాడతారు. ఎన్నో ప్రశ్నలు కూడా మాట్లాడలే. కృష్ణా జలాల జూరాల దగ్గర ఎందుకు తీసుకోలేదు? 2013లో ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది. అక్కడ ఏమన్నంటే 13 టీఎంసీలే ఉంది కదా, మరి ఎట్లా అన్నాడు? ఫ్లడ్ అనేది 33 రోజులు 35 రోజుల పాటు వస్తుంది కాబట్టి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసినా 70 టీఎంసీలో ఒక ప్రైవేట్ కట్టుకొని చెప్పి ప్రభుత్వం బాగా. అదే కాకుండా మీ ఆయనలో పోతిరెడ్డి పాటు పొక్క 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలు పెరిగింది. సమైక్య రాష్ట్రంలో కూడా తెలంగాణకి ఇంత అన్యాయం జరగలేదు. కాబట్టి తెలంగాణ సమాజం ముందు నేను దోషిగా నిలబడిపోతున్నా, నేను అసెంబ్లీకి వస్తే కరెక్ట్ కాదని చెప్పి కేసీఆర్ గారు ముఖం చూపించలేక మాత్రమే అసెంబ్లీకి రావడం లేదు.